ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర శుక్ల పాడ్యమి, దీన్ని పోలి పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా పోలిస్వర్గ దీపాన్ని ఎటువంటి విధి విధానాలతో వెలిగించాలో, విష్ణువుకు ప్రియమైనటువంటి మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణు కృప సులభంగా కలగాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర శుక్ల పాడ్యమి తిథిని పోలి పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు పోలి స్వర్గ దీపం అనే పేరుతో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పోలి స్వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీకు దగ్గరలో నది ఉన్నట్లయితే నది దగ్గరకి లేదా చెరువు దగ్గరకి, నీటి ప్రవాహం దగ్గరకు వెళ్ళి ఆ ప్రవాహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పోలి స్వర్గ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎలా వెలిగించాలంటే, ఒక అరటి దొప్ప తీసుకొని ఆ అరటి దొప్పలో తడి బియ్యపు పిండిని రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అరటి దొప్పలో ఆవు నెయ్యిలో తడిపినటువంటి 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించి, ఆ దీపాల దగ్గర పుష్పాలు అక్షింతలు ఉంచి ఈ అరటి దొప్ప దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. దీన్నే పోలి స్వర్గ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలి స్వర్గ దీపంలో వెలిగించేటటువంటి 33 ఒత్తులలో 31 ఒత్తులు కార్తీక మాసంలో అన్ని రోజులకి సంకేతం. మిగిలిన 2 ఒత్తులు కూడా మార్గశిర శుక్ల పాడ్యమి నాడు వెలిగించేటటువంటి ఒత్తులకు సంకేతం, జీవాత్మ పరమాత్మలకు సంకేతం. ఇలా 33 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి కుంభ ఒత్తులు, పువ్వొత్తులు వేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో కానీ చెరువులో కానీ పారే నీళ్లలో ఈ పోలి స్వర్గ దీపాన్ని విడిచిపెడితే, భగీరథుడు దివి నుంచి భువికి గంగమ్మ తల్లిని తీసుకురావటం ద్వారా ఎంతటి ప్రయోజనం పొందాడో అంతటి ప్రయోజనాన్ని పొందవచ్చని, కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధనలు చేసిన విశేషమైన ఫలితం పొందవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే నదీ తీరానికి వెళ్ళి పారే నీళ్లలో ఈ దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా సరే పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. మీ గృహంలో తులసి కోట దగ్గర ఒక రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి, ఆ నీళ్లలో రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో అయినా సరే పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దొప్పలు అందుబాటులో లేకపోతే గృహంలో రాగి పళ్ళెం ఇత్తడి పళ్ళెంలో అయినా సరే పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. పోలి స్వర్గ దీపాలు గృహంలో వెలిగించే వాళ్ళు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలు కూడా నీళ్ళల్లో విడిచిపెట్టవచ్చు. బియ్య పిండితో చేసినటువంటి పిండి దీపాలైనా సరే పారే నీళ్లలో వెలిగించవచ్చు లేదా గృహంలో అయినా వెలిగించుకోవచ్చు. అయితే అరటి దొప్పలో వెలిగించినట్లయితే ఆ దీపాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఇలా పోలి స్వర్గ దీపాలు వెలిగించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మార్గశిర శుక్ల పాడ్యమి నాడు గంగా స్నానం చేస్తే 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు చేసే గంగా స్నానం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. అయితే గంగా స్నానం చేయలేని వాళ్ళు మీ దగ్గర ఉన్న గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అనే శ్లోకాన్ని చదువుకోండి. శ్లోకం చదువుకోలేని వాళ్ళు గంగా 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 అనుకుంటూ గంగాజలం కలిపిన నీళ్లతో స్నానం చేయండి. అలా మార్గశిర శుక్ల పాడ్యమి రోజు గంగాజలం కలిపిన నీళ్లతో స్నానం చేసి 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. ఈ విధి విధానం పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.